మొత్తం మీద నిన్న ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాంట్లో మొత్తం కూడా 19 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న మనం మార్నింగే చూపించినాం. అంటే ఉదయం 6:40 నిమిషాలకి ఈ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి మనం నిన్ననే చూపించినాం. దానికి సంబంధించిన వివరాలు, అసలు యాక్చువల్గా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు, ఇవన్నీ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు బలోపేతం కావడం లేదు, ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల ఆ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎందుకు వాళ్ళు కనీసం దాని గురించి పట్టించుకోవట్లేదు. ఫుడ్ పాయిజనింగ్లు అవుతున్నాయి. తర్వాత సరైనటువంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ సరిగా లేక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గదులు లేవు, పోయడానికి మూత్రశాలలు లేవు, తర్వాత ఉండడానికి సరైనటువంటి సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు. ఎందుకు అసలు యాక్చువల్గా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల పైన ఇక్కడ సీతకన్నేశారు ఈ ఉన్నటువంటి నాయకులు. ఎందుకు కారణం అంటే ఒక్కసారి మనము కొన్ని లెక్కలు చూసుకుంటే మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఎవరు, అసలు యాక్చువల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు నిజంగా ఎవరు ఎక్కువ శాతం ఇందులో ఉన్నారు, నాయకులు ఎందుకు వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. నిజంగా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఓట్లు ఉన్నాయా? విద్యార్థులకు లేకపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు అయితే ఉన్నాయి కదా. అయినా కానీ ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రభుత్వ విద్యా సంస్థలని, ఇటు యూనివర్సిటీలు కానీ, ఇటు ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఇటు ప్రభుత్వ కళాశాలలు కానీ వీటన్నిటిని కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు కేటాయింపులు వీటికి జరపడం లేదు? ఎందుకంటే విద్యా వైద్యానికి సంబంధించి ప్రత్యేకంగా కేటాయింపులు జరపకుండా ఎందుకు ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు పాలకులు అనే విషయాన్ని మనము ఒక్కసారి గమనిస్తే మనకు చాలా విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యను మనం చూసుకుంటే రాష్ట్రంలో, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో, సర్కారు బడుల్లో చదివే విద్యార్థులను చూసుకుందాం. ఒకసారి ఒక క్లారిటీ వస్తుంది. చూసుకుంటే మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే, మొత్తం ఓన్లీ పాఠశాలల్లో విద్యార్థులు, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి, మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. 19 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు మొత్తం టోటల్గా. ఇందులో ఎంతమంది బీసీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? బీసీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 10 లక్షల మంది. 10 లక్షల మంది బీసీ విద్యార్థులు ఉన్నారు ఇందులో. తర్వాత ఎస్టీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే, గిరిజన విద్యార్థులు 2,58,545 మంది ఎవరు గిరిజన విద్యార్థులు ఉన్నారు, గిరిజన బిడ్డలు. తర్వాత ఎస్సీ దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారంటే 4,64,419 మంది దళిత విద్యార్థులు, అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇక్కడ ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఓసీలు ఎంతమంది ఉన్నారు అనుకుంటే 1,49,342 మంది ఎవరు ఓసీ విద్యార్థులు ఉన్నారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, వీళ్ళని పర్సెంటేజ్ల ప్రకారం చూసుకుంటే, పర్సెంటేజ్లు ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ బీసీ విద్యార్థులు 55% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు బీసీ విద్యార్థులు ఉన్నారు. ఇక ఎస్టీకి సంబంధించి 13% ఉన్నారు. 13% దళిత బిడ్డ ఒకరు ఎస్టీ గిరిజన బిడ్డలు ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 24% ఉన్నారు.
ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇది ఎందుకులే మనకెందుకులే అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. తర్వాత ఇక్కడ ఓసీలు ఎంతమంది ఉన్నారు అని చూసుకుంటే 0.8 అంటే 8% మంది ఓసీలు ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం కూడా విద్యార్థులు ఎవరి సంఖ్య ఎక్కువ ఉన్నది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలదే మొత్తం కూడా వీళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది. 55% మంది బీసీలు, 13% మంది ఎస్టీ విద్యార్థులు, 24% మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత బిడ్డలు. ఇక ఓసీలు ఎంతమంది ఉన్నారంటే 0.8%. కాబట్టి సర్కార్ బడి ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది, సర్కార్ బడిలా మరి ఎందుకు సౌకర్యాలు కల్పిస్తలేరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ప్రజాప్రతినిధులు మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎవరి ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు, వాళ్ళు ఎవరు బాగుండాలని కోరుకుంటారు, ఏ విద్యార్థులు అద్భుతంగా తమ ప్రతిభను కనబరిచి మంచిగా గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటారు అంటే వాళ్ళ విద్యార్థులు సరిగా లేరు. కాబట్టి 192 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే ఉన్నారు. కాబట్టి ఏమైతాయి, ప్రభుత్వ పాఠశాలలు ఆటోమేటిక్గా నిర్లక్ష్యానికి గురవుతాయి. మరి ఇంకొక లెక్క చూద్దాం. అంటే అసలు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం మనము చూసుకుంటే దేశంలో విద్య కోసం విద్యారంగానికి అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనుకుంటే ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. దీంతో ఏమవుతుంది, ఇక్కడ విద్యకు అత్యంత తక్కువగా ఖర్చు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది వర్గాలకు సంబంధించి కానీ సరిగ్గా ఆలోచించడం లేదు, పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటే నిజంగా ఒకవేళ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి లేకపోతే పాలకులకు సంబంధించినటువంటి పిల్లలు ఈ ప్రభుత్వ బడుల్లో చదువుకొని ఉండుంటే 100% వాళ్ళు కూడా ఆలోచించుతారు. అరే మన పిల్లలు అన్యాయానికి గురవుతున్నారు కదా, మన పిల్లలు బాగుపడాలంటే మంచి విద్య అందాలి కదా, మన పిల్లలు బాగుపడాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏమీ జరగడం లేదు. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఇది ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఏంది, కొన్ని పార్టీల నాయకులు పోయి ధర్నా చేద్దామని చెప్పి కూర్చున్నారు. ఎందుకనంటే టెట్ అంటే ఏంటిది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మార్కులు తగ్గించాలి, పర్సంటేజ్ తగ్గించాలి, ఎవరికి సంబంధించి ఓసీలకు సంబంధించి కానీ లేకపోతే కొన్ని తగ్గించాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి తగ్గించాలని చెప్పేసి మార్కులు తగ్గించాలని చెప్పేసి మరి ఎవరు అక్కడ ధర్నా చేస్తున్నారు కదా. మరి ఇక్కడ ఓసీలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదవాలనేటువంటి అంటే ప్రజాప్రతినిధుల బిడ్డలు ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ బడుల్లో సర్కార్ బడుల్లో చదవాలనేటువంటి ఒక నిబంధన పెట్టాలి యాక్చువల్గా. కానీ పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ బడుల్లో చదువుకోరు, ప్రభుత్వ బడులకు రారు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటారు. ఎందుకంటే ఎంతో ఆర్థికంగా ఉంటుంది, ఎన్నో భూములు ఉంటాయి. తర్వాత ఆర్థికంగా వాళ్ళు అంతో ఇంతో పరిపుష్టి సాధించి ఉంటారు. అంటే కొంతమంది ఉన్నత వర్గాలు ఇంకా బాగా భారీగా సంపాదించి ఉంటారు. తర్వాత కొంతమంది అంటే ఎంత తక్కువ స్థాయి ఉన్నా కానీ వాళ్ళకు ఎంతో కొంత భూమి ఉంటుంది. భూమి ఉండడం ద్వారా ఆర్థికంగా ఎంతో బలోపేతమై ఉంటారు. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించడానికి ఇష్టపడరు. ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా ఒకవేళ ప్రజాప్రతినిధుల పిల్లలు కనుక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే ఈ పరిస్థితి ఉండదు. ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండరు అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ చదివేది ఎవరు మొత్తం కూడా మనం ఇందాకనే చూసుకున్నాం కదా మనము
ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటారు అనుకుంటే వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. 100కి 92 మంది వీళ్ళు ఉన్నాక వాళ్ళ గురించి ఆలోచన చేయండి అని చెప్పేసి మనం అనుకుంటే ఎట్లా చేస్తారు? కాబట్టి ఇట్లున్నది కథ. అసలు యాక్చువల్గా ఎక్కడెక్కడ ఎంతెంత ఎవరెవరు ఉన్నారు ఏం కథ అని చెప్పేసి చూసుకుంటే మనం ఆ లెక్కలు కూడా చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ కేజీబీవీలు ఉన్నాయి కదా, కేజీబీవీలు అంటే కస్తూర్బా గాంధీ కస్తూర్బా గాంధీ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఆ విద్యా సంస్థల్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరు ఉంటారంటే కేజీబీవీల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి దీనిలో చదువుకునే వాళ్ళు ఓసీలు ఎంతమంది ఉంటారంటే 2492 మంది ఓసీ విద్యార్థులు ఉంటే ఇక్కడ ఎస్సీ బిడ్డలు 31,403 మంది ఇక్కడ దళిత బిడ్డలు ఉన్నారు. తర్వాత ఎస్టీ గిరిజన బిడ్డలు ఇక్కడ 27,953 మంది గిరిజన బిడ్డలు ఉన్నారు. ఇక బీసీలు చూసుకుంటే అత్యధికంగా 70,186 మంది. ఓన్లీ ఇది ఎక్కడ ఇది కేజీబీవీళ్ళు ఏది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి ఇగో ఇట్లున్నారు పరిస్థితి. దీంతో ఏమవుతుంది ఇక్కడ ఇవి ఇట్లుంటే మోడల్ స్కూల్లో చూడండి మీరు ఒకసారి. మోడల్ స్కూల్స్ చూసుకుంటే తెలంగాణలో ఓసీలు 5,114 మంది ఓసీ విద్యార్థులు ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి 18,987 మంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 11,993 మంది ఎస్టీ సామాజిక వర్గం నుంచి, ఇక బీసీలు 71,400 మంది బీసీ విద్యార్థులు ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే ఏముంది, ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఇక్కడ, మైనార్టీలు మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. దీంతో ఏమవుతుంది ఇక్కడ వీటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పాలకులు భావిస్తూ ఉన్నారు. మరి పాలకులు ఎవరు ఉన్నారు? మనం ఎవరికి ఓట్లేస్తున్నాము అంటే మనవాడు కాని వాడికి మనం ఓటేసి గెలిపించి వాడ గద్దెన కూర్చోబెడితే వాడేం చేస్తున్నారు? వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇచ్చేటువంటి పథకాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి అంటే ఆటోమేటిక్గా పేద విద్యార్థుల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? పేదలకు మంచి జరగాలి, తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరగాలని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? అంటే సరే ఓసీల్లో మరి పేదలు లేరా అంటే ఓసీల్లో కూడా పేదలు ఉండుండొచ్చు, కాకపోతే అంటే తక్కువ శాతం, చాలా తక్కువ శాతం. చూసారు కదా మీరు ఎంత, ఇక్కడ మీరు పర్సెంటేజ్ చూడండి, ఇక్కడ పర్సెంటేజ్ చూడండి ఎట్లున్నది పరిస్థితి. మొత్తం కూడా పర్సెంటేజ్ చూస్తే ఇక చూడండి ఒకసారి. 55% మంది బీసీ విద్యార్థులు ఉంటే, ఎస్టీ బిడ్డలు 13% ఉంటే, ఇక్కడ దళిత బిడ్డలు 24% ఉంటే, ఓసీలు ఉన్నది కేవలం 8%. అంటే ఇక్కడ పేదలు ఎవరున్నారు, తర్వాత పెద్దలు ఎవరున్నారు అంటే బాగా అంటే అంతో ఇంతో ధనవంతులు ఎవరున్నారు అనుకుంటే అక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ఇది మార్పు సాధ్యమవుతుంది, ఎప్పుడు నిజంగా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటే డెఫినెట్గా ప్రభుత్వాలు మారినప్పుడు. ఎందుకంటే ప్రభుత్వాలు బీసీల ప్రభుత్వం వస్తే, ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు కదా మొత్తం మీద 100% ఈ బిడ్డల కోసం, ఎవరైతే కింది వర్గాలు ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు జరగదు. తర్వాత ఇక్కడ అనాథ పిల్లలకు సంబంధించి చూడండి. అనాథ పిల్లలు ఎవరు ఎంత ఉన్నారంటే, అవి పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్ ఉంటాయి కదా, ఈ స్కూల్స్కి సంబంధించి
1185 మంది బీసీలు ఉన్నారు, బీసీ పిల్లలు ఉన్నారు. మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నారంటే అనాథ పిల్లలు మొత్తం, అంటే ఇక్కడ స్కూల్స్కి సంబంధించి అనాథ పిల్లలకు సంబంధించినటువంటి స్కూళ్ళల్లో వచ్చినటువంటి లెక్కల ప్రకారం మాత్రమే, అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రమే ఇవి 2322 మంది అనాథ పిల్లలు ఉంటే, ఇందులో బీసీలు 1185 మంది బీసీ పిల్లలు, 404 మంది ఎస్టీ బిడ్డలు, ఇటు 680 మంది ఎస్సీ సామాజిక వర్గం అంటే దళిత బిడ్డలు. తర్వాత ఓసీలకు సంబంధించి చూసుకుంటే ఓసీలు ఎంతమంది ఉండొచ్చు? నిల్లు ఏం లేరు. అంటే ఇక్కడ అనాథ పిల్లలకు సంబంధించి కానీ ఎందుకు ఇట్లా ఉంటున్నారు అంటే, నిజంగా ఎవరో కొంత ఆదుకొని ఎవరో కొంత సహాయపడి ఏదో రకంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. అనాథ పిల్లలు అంటే ఎవరూ లేదు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, తర్వాత ఎవరు పట్టించుకున్నటువంటి పిల్లలు ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలోనే ఉన్నారు. దీంతో ఏమవుతుంది ఇక్కడ, సరే ఓసీల్లో ఏమన్నా అంటే ఒకరో ఇద్దరు ఉంటే ఎవరో ఒకరు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, అయిపోతుంది లెక్క. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరి కోసం పనిచేస్తాయి ప్రభుత్వాలు అంటే వాళ్ళ వర్గాలకు పిల్లలు అక్కడ లేరు కాబట్టి వాళ్ళ వర్గాల పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు కళాశాలల్లో, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాటి కోసం పనిచేస్తారు, అవి బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు, తర్వాత అవి బలోపేతం కావాలని కోరుకుంటారు. ఇవి బలోపేతం అయితే ఇక్కడ పేద బిడ్డలు బలోపేతం అవుతారు, బలోపేతం అయితే ఆటోమేటిక్గా ప్రశ్నిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు దెబ్బ పడుతున్నటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి కావాల్సింది ఏం చేయాలి ఇప్పుడు, మరి ఇవంతా కూడా మారాలంటే, ఈ బిడ్డలకు సరైనటువంటి సౌకర్యాలు దక్కాలంటే, ఈ బిడ్డలకు నిజంగా పుస్తకాలు కానీ లేకపోతే ఉన్నటువంటి అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ, బిల్డింగ్లు కానీ, వసతులు కానీ అన్ని సౌకర్యాలు సక్రమంగా మంచిగా అందాలంటే ఏం కావాలి, ఇక్కడ ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారాలంటే ఏం చేయాలి, మరి ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే ఏం చేయాలి, మేమేమైనా కత్తులు పట్టుకోన్నా, కటోరాలు పట్టుకోన్నా, ఇంకేమైనా చేయాలన్నా అనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓటు అనేటువంటి ఆయుధాన్ని తీసుకొనేసి గుద్దితే చాలు, మొత్తం లెక్కంతా సెట్ అయిపోతుంది. అప్పుడు ఈ వర్గాలకు 100% న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన 100% దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వము మారాలంటే ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది. ఇక్కడ బీసీలకు అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఇక్కడ ఎస్టీ బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ మొత్తం కూడా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వీళ్ళ గురించి వీళ్ళకి ఏం జరిగినా కానీ ఏ పోనీలే లైట్లే అని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నారు. కారణం ఏంటి అంటే ఇదన్నమాట, ఎవరైతే ఏ వర్గాల నుంచి వచ్చినటువంటి నేతలు అక్కడ ఉంటే, ఎక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ పార్లమెంట్లో కానీ ఎవరు ఇక్కడ ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డల్ని మనం పంపిస్తే, ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, తర్వాత ప్రజాప్రతినిధులుగా అయితే అప్పుడు ఆటోమేటిక్గా వీటిల్లో మార్పు వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదంతా కూడా మారాలంటే 100% ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారాలంటే ఏం చేయాలి, ఆటోమేటిక్గా ఓటు అనేటువంటి ఆయుధం ఉపయోగించాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని చెప్పేసి ఎందుకు అనుకున్నది అంటే, ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం కాబట్టి, అక్కడ బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటే 100% ఒకవేళ వేరే అభ్యర్థికి ఇస్తే దెబ్బ పడుతుంది కాబట్టి 100% అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది. అట్లా అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అవకాశాలు ఉన్నాయి అంటే అక్కడ పెట్టినటువంటి అభ్యర్థిని బట్టి. అంటే ఇవన్నీ కూడా సమీకరణలు ఉంటాయి. కాబట్టి మొత్తం కూడా ప్రజల్లో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడు మాత్రమే మన బతుకుల్లో మార్పు వస్తుంది. విద్యకు కేటాయింపులు ఎక్కువ చేస్తారు, అప్పుడు తర్వాత వైద్యానికి కేటాయింపులు ఎక్కువ చేసి అప్పుడు ప్రభుత్వ బడులు, ప్రభుత్వ వైద్య రంగానికి సంబంధించి కానీ మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మార్పు జరుగుతుంది. కాబట్టి మార్పు రావాలంటే మన దగ్గరనే ఉన్నది, అది గుర్తుపెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది. యాక్చువల్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టినటువంటి ఉద్దేశమే అది, ఎవరికెంతో వాళ్ళకంత వాటా. అంటే
బీసీలకు ఎంత ఉంటే అంత, ఓసీలకు ఎంత ఉంటే అంత, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఎంత ఉంటే అంత, అక్కడ మైనార్టీలకు ఎంత ఉంటే అంత, ఎవరికి ఎంతో అంత వాటా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని వర్గాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తీర్మానం పదే పదే అదే చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మార్పు రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, మార్పు రావాలంటే మనలో మార్పు రావాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి అది జరుగుతూ ఉంది. ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. చాలా దారుణమైనటువంటి ఘటన మనం నిన్ననే పొద్దున్నే చెప్పుకున్నాం. మనం అసలు ఎట్లా ఏం కథ అని చెప్పేసి చెప్పుకున్నాం మనము. దీనికి మొత్తం నేను కారణాలు అవన్నీ కూడా చెప్తాను. నేను ఏముందో మృత్యు ప్రయాణం ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, కంకర మీద పడడంతో 19 మంది దుర్మరణం, మరో 24 మందికి గాయాలు, మృతుల్లో 13 మంది మహిళలు ఉన్నారు. అతివేగం అధ్వాన రహదారే కారణం. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద దారుణ ఘటన, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, తర్వాత ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బాగానే ఉంది. ఇప్పుడు ఇది చదివిన తర్వాత మీ విషయాలు చెప్తా, చాలా విషయాలు చెప్తా. ఎందుకనంటే ఈ చేవెళ్ళ రోడ్డు, ఈ వికారాబాద్ పోయేటువంటి రోడ్డు ఎందుకు అట్లున్నది, ఏమైంది, దానికి అసలు కథ ఏంది, నిజంగా ఈ టిప్పర్ల కథ ఏంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపార పనుల కోసం కొందరు, ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మరికొందరు, ఇలా బస్సు ఎక్కిన వారి ఆశలను అతివేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్దీ కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కుపోయిన వారు రక్షించండి అంటూ చేస్తున్న ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఒక మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి గంటన్నర సమయం పట్టడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. మొత్తంగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్లో మిర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగినటువంటి ఘోర ప్రమాదం 19 మందిని బలి తీసుకున్నది. మనం ఈ విషయాలు ఇప్పుడు వార్తల్లోకి అంటే విషయాలు చెప్పాలి కాబట్టి విషయాలు చెప్తున్నాం. తర్వాత ఇంకా అసలు యాక్చువల్గా డెప్త్కి వెళ్దాం మనం ఏం జరుగుతుందో. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం 6:40 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్కు 60 మంది ప్రయాణికులతో వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 13 మంది, క్షతగాత్రుల్లో 12 మంది మహిళలే ఉన్నారట. ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందిన 3 పిల్లలు, పాపం అక్క చెల్లెళ్ళు. ఆ పిల్లలను చూస్తుంటే అసలు గుండె తరుక్కుపోతూ ఉంది. అసలు బాధ అనిపిస్తుంది. నిజంగా ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి ఆ పిల్లలు ఒక్కడేసారి కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అసలు చెప్పాలన్నది కాదు. ఎందుకంటే ఎంత బాధ ఉంటుంది. ఒక్కసారిగా నిజంగా అసలు యాక్చువల్గా ఏమైనా పాపం చేసిందా, ఏమైనా జరిగిందా అంటే లేదు. పాపం అకస్మాత్తుగా వచ్చేసి కంకర లారీ మీద పడిపోయి బస్సులో పోతుంటే ఒక్కసారిగా మొత్తం జీవితాలన్నీ ఆగమైపోయినాయి. అక్కా చెల్లెలు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన 3 తరాలు అంటే తండ్రి కుమార్తె ఇద్దరు చనిపోయారట. 42 రోజుల ఉన్నటువంటి వయసున్న మనవరాలు మృతి చెందారు. ఇంకో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఇటు ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేసియా ఇవ్వనున్నట్టు ప్రధాని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించడానికి, బాధితులను ఓదార్చడానికి మంత్రులు, అధికారులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతులు కుటుంబానికి ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిండు. క్షణంలో ముంచేసిన కంకర కుప్ప అని చెప్పేసి ఒక వార్త అది దీంట్లోనే ఉంది. ప్రయాణికులు, కండక్టర్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం వేకువజామున 4:59 కంటే 5 గంటలకు 70 మందితోటి ప్రయాణికులను ఎక్కించుకొని తాండూరు నుంచి బస్టాండ్ నుంచి బయలుదేరిందంట హైదరాబాద్కు బస్సు. ఇక్కడ చేవెళ్ళ దగ్గరకు వచ్చేసరికి 6:40 అయింది. 6:40 అయిన తర్వాత మిర్జాగూడ గేట్ దగ్గరకు అక్కడికి వచ్చినాక మూలమలుపు దగ్గర
కంకరతో వస్తుంది లారీ, కంకరతో లారీ వస్తుంది. కంకరతో ఎంత వస్తుంది లారీ? అసలు యాక్చువల్గా ఈ ప్రమాదాన్ని జరగడానికి కారణం ఏంటంటే, నాకు చాలామంది డ్రైవర్లు ఫోన్ చేసిండ్రు, చాలామంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఫోన్ చేసిండ్రు. ఏమంటున్నారంటే ప్రమాదాన్ని జరగడానికి కారణం ఏంటి అంటే, ఈ కంకర లారీలు ఉంటాయి కదా, కంకర లారీలు కానీ ఇసుక లారీలు కానీ తర్వాత ఏది గూడ్స్ వెహికల్ పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, దీంట్లో ఏది 25 టన్నులు, 25 టన్నులు అంటే టన్ను అంటే ఎంత? 1000 కిలోలు. 25 టన్నులు అంటే 25,000 కిలోలు అందులో తీసుకొని రావాలి ఆ కంకర లారీలో. కానీ వీళ్ళు 40 టన్నులు 50 టన్నులు ఇట్లా మొత్తం లోడ్ వేసుకొని ఫుల్ లోడ్ వేసుకొని వచ్చేసిండ్రు. అరే మరి ఎక్కువ లోడ్ వేస్తే మనకేం అవసరం, మనకేమవుతుంది? లోడ్ వేసుకొని పోతే వానికే కదా అనుకుంటే కాదు. ఏమవుతుందంటే ఈ ఎక్కువ లోడ్ వేసినప్పుడు 25 టన్నుల లారీలో 40 టన్నులు 50 టన్నుల లోడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే డ్రైవర్ కూడా అదుపు చేయలేని పరిస్థితిలో ఉంటుంది లారీ. డ్రైవర్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. దాంతో ఏం చేయాలనో అర్థం కాక ప్రమాదం జరిగిపోతుంది. అప్పుడు డ్రైవర్ కూడా చచ్చిపోయాడు. ఇక్కడ డ్రైవర్ చచ్చిపోయాడు, అక్కడ బస్సు డ్రైవర్ చచ్చిపోయాడు, అందరు మొత్తం కల్లాస్ అయిపోయింది లెక్క. అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుంది, తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ఈ లారీ ఓనర్లు ఏమో 2 సార్లు 3 సార్లు ఎందుకు తిరగాలి, ఒక్కసారి తీసుకొస్తే అయిపోతుందని చెప్పేసి వాళ్ళు. అయితే రవాణా శాఖ అధికారులు ఉంటారు కదా, ఆర్టీఓ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే ఆమ్యామాలు తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ లోడ్ పోతుంది ఏంది అంటే మరి ఇంత ఇచ్చేసాలి అని చెప్పేసి అంటే అందులో వీళ్ళకు ముట్టాల్సింది ముడుతుంది, తప్పుడేక పోతుంది. ప్రాణాలు పోయేటి ఇవ్వండి అంటే అమాయకులైనటువంటి పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి సంబంధించి పట్టించుకోవాల్సినటువంటి రవాణా శాఖ అధికారులు కానీ, దీనికి సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీ కానీ, ఇక్కడ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు మనం చూసుకుంటే ఒకసారి అక్కడ పాపం వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఏమే ఇదేనా? అయితే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా బాధపడుతున్నారు. బాధపడడం కాదు అసలు యాక్చువల్గా వాళ్ళ గుండె గోస. ఎందుకని అట్లా జరుగుతున్నది అంటే మొత్తం కూడా అంటే అసలు యాక్చువల్గా గతంలో ఈ రోడ్ ఎట్లున్నదంటే రోడ్డు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మనం నిన్నే చూసుకున్నాం, నిన్ననే ఈ విజువల్స్ నిన్నే వచ్చినాయి మనకు. నిన్న మార్నింగ్ న్యూస్లో కూడా వేసుకున్నాం మనం. పాప అందులో ఇరుక్కొని పోయారు వాళ్ళు. కంకర ఉన్నది కదా, కంకర మొత్తం కప్పేస్తే జేసీబీ పెట్టి మొత్తం ఇట్లా తోడుకుంటా బస్సును తీసుకుంటా వస్తున్నారు. అది కూడా మహిళలు మొత్తం అంత లోపలనే ఉన్నారు. అంతా దారుణంగా ఉంది పరిస్థితి. ఆర్తనాదాలు చేస్తున్నారు. టిప్పర్ ఏమైపోయింది, మొత్తం దీని మీద పడిపోయింది. ఏమైందంటే అక్కడ గుంతుందంట, ఆ గుంతం తప్పిపోయి కొంచెం ఇట్లా అనేసరికి మొత్తం లారీ మొత్తం టిప్పర్ లారీ మొత్తం కంకర లారీ లోడు బస్సు సగానికి గుద్దేసిన, సగం మొత్తం ఖతం అయిపోయింది. బస్సు సగం మొత్తం కంకరతో నిండిపోయింది. బస్సు మీద పడ్డది. అది లారీ పడంతో అది ఖతం అయిపోయింది. అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఇది చెప్తారు, నేను కూడా చెప్తా. ఇంకా రెడ్డి మా ఆడబిడ్డనే, మా కాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. ఈ పట్టించుకుంటే రోడ్ వేసింటే ఈరోజు ఇంతమంది పానాలు పోకుండే. రోహిత్ అన్న చెప్పన్నా, ఇప్పుడన్నా చెప్పు, తాండ్రు మంది పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి, నీవు కాదా, ముగ్గురే కారణం మేడం. చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం. ఎంత ట్రాఫిక్ పోతుంది మేడం. రోడ్ ఏదో పెద్ద చేసినావు మేడం. ఎన్నేళ్ళు అయింది మేడం. నీవు ఊకే చెవెళ్ళ ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం, పని చూపి మేడం. ఇప్పటికైనా కళ్ళు జరుగు మేడం. అక్కడ ఉన్న ప్రజలు బాధపడుతున్నారు. ఏమైందంటే యాక్చువల్గా నిజంగా కూడా గతంలో రవాణా శాఖ మంత్రిగా, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఎవరు, పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిండు, ఎమ్మెల్యేగా గెలిచిండు. తర్వాత రోడ్డు రవాణా శాఖ మంత్రి అయ్యిండు. మంత్రి అయిన తర్వాత మరి ఏమైనా చేసిండా? ఇక్కడ ఇప్పుడు ఇది ఉంటుంది కదా, టోలీ చౌకీ నుంచి అట్లా అక్కడ నుంచి మెదిపట్నం టోలీ చౌకీ అక్కడి నుంచి మొత్తం కూడా రోడ్ అంతా చూసుకుంటే, చేవెళ్ళ రోడ్ అంతా చూసుకుంటే జస్ట్ ఒక బస్సు పోయి ఒక బస్సు వచ్చుడే, ఇంకొకటి రావాలంటే కూడా లేదు. ఇక ఓవర్టేక్ చేసే పరిస్థితి కూడా ఉండదు. జస్ట్ 4 లైన్ల రోడ్డు కూడా లేదు అక్కడ. అంటే నిజంగా మరి ఏమైనా చిన్న ఊరికి పోయే రోడా, లేకపోతే ఒకటే ఊరికి పోతుందా అంటే కాదు. ఇక్కడ నుంచి కర్ణాటక కూడా పోవచ్చు. వికారాబాద్, చేవెళ్ళ, వికారాబాద్, తర్వాత అక్కడ ఆ తాండూరు కర్ణాటక బార్డర్, అక్కడ కూడా పోవచ్చు. అటువంటి పెద్ద అంటే అక్కడ
చాలా ప్రజానికం పాపం నిజంగా కూడా పేద బిడ్డలు అక్కడ తాండూరులో చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పేద వర్గాల బిడ్డలు కూడా ఉంటారు. అంటే అటువంటి వాళ్ళకు సంబంధించి సరైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో మరి నాయకులు ఎవరా అంటే నాయకులు మస్తుగా ఉండిపాడారు. ఒకసారి మనం పేర్లు కూడా రాసుకుందాం, రాసుకుంటే ఒక ఐడియా వస్తుంది. చూసుకుంటే ఇక్కడ ఏది గతంలో మంత్రిగా పనిచేసిండ్రు ఎవరెవరు మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి ఈమె మంత్రిగా పనిచేసింది. ఇప్పుడే కాదు చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్పి పిలుస్తుండే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేసింది ఆమె. మరి చేవెళ్ళ చెల్లెమ్మ ఎందుకంటే చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ఉండే ఇప్పుడు తర్వాత ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి తర్వాత కాళయాదయ్య తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యిండు. అయితే మరి చేవెళ్ళ చెల్లెమ్మ మరి చేవెళ్ళకి ఏం చేసినామమ్మా అంటే ఏం లేదు, రోడ్డు లేదు, మన్ను లేదు ఇప్పటి వరకు ఒకటి. తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఇంకొకరు ఉన్నారంటే పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇక్కడ తాండూరు నుంచి ఎమ్మెల్యే గెలుపొందిండు. తర్వాత తాండూరుకి చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఈయన అక్కడ మంత్రిగా ఉన్నాడు. రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా వేసిండు. ఈయన ఏమైనా వేసిండంటే జీరో. ఎందుకంటే పోయి వచ్చేది కనీసం కళ్ళు కనిపించాయా? మరి ఏమవుతుందో అర్థం కాదు వీళ్ళకు. దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. తర్వాత ఇప్పుడు ఎంపీలు చూసుకుంటే గతంలో ఇప్పుడు ఎవరు దీనికి చేవెళ్ళకి ఎంపీగా ఎవరున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి. గతంలో రంజిత్ రెడ్డి పనిచేసిండు. ఆ తర్వాత ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తర్వాత ఇక్కడ ఇక చేవెళ్ళ ఎమ్మెల్యే తర్వాత ఇవన్నీ చూసుకుంటే మొత్తం అంటే ఇక్కడ వికారాబాద్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అంటే మొత్తం కూడా ఒక హేమాయేమీలు అట్లని చెప్పేసి పేర్లు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. చేవెళ్ళ నియోజకవర్గం కానీ వికారాబాద్ కానీ ఇక్కడ తాండూరు కానీ ఈ రోడ్డు మాత్రం ఎప్పుడు కూడా కనీసం ఒక బండి ఇక్కడ పోతే ఇంకో బండి ఇక్కడ రానటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో గతంలో ఇక్కడ చేవెళ్ళ దగ్గరనే కూరగాయల బండి మీదకి మొత్తం ఇట్లా ఒక వాహనం దూసుకొస్తే 15 మంది అప్పుడే స్పాట్, 15 మంది చచ్చిపోయారు నిమిషాలల్లా. తెల్లవారుజామున కూరగాయలు అమ్ముకొని తర్వాత అక్కడ ఉందామని చెప్పి రోడ్డు మీదకి వస్తే 15 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఇప్పుడు టిప్పర్ పడ్డది. ఎందుకంటే గతుకుల రోడ్డు, అది చిన్న బుడ్డ రోడ్డు. మరి ఏం చేస్తున్నట్టు, మరి ఏం బీక్తున్నట్టు, ఇక్కడ గడ్డి బీక్తున్నారా? ఏం చేస్తున్నట్టు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును బాగేసుకునేటువంటి అవసరం లేదా? ఆయా నియోజకవర్గాల ప్రజల ఓట్లు కావాలి కానీ వాళ్లకు సౌకర్యాలు కల్పించకుండా కనీసం వాళ్ళు తిరగడానికి హైదరాబాద్కి రావడానికి కూడా రోడ్డు లేకపోతే మరి ఎందుకు రా నాయన మీరుండి? చేవెళ్ళ చెల్లెమ్మ పాపం ఇప్పుడు ఏమి చేస్తుంది? ఇప్పుడు ఏమంటుంది? గతంలో అక్కడ ఏది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా పనిచేసింది, హోమ్ మినిస్టర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేసింది, ఆమె ఏం చేయలేదు. తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఏది మంత్రిగా పనిచేసిండు. రోడ్డు రవాణా శాఖ కూడా ఉన్నది, ఈ ఆయన శాఖకే ఇది. అది ఉంటే ఆయన ఏం చేయలే, మొత్తం ఖతం చేసి పడేసిండు. ఆయన సతీమణి ఉన్నది పట్నం సునీతా మహేందర్ రెడ్డి. ఆమె ఇక్కడ జడ్పీ చైర్పర్సన్గా పనిచేసింది 3 సార్లు. ఏది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉన్నది, తర్వాత వికారాబాద్కు 2 సార్లు జడ్పీ చైర్పర్సన్గా పనిచేసింది. ఆమె ఏం పట్టించుకోలే. తర్వాత ఇక్కడ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తుండో ఏం అర్థం కాదు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తేవాలి కదా, మరి పరిస్థితులు ఆయన కూడా చక్కదిద్దాలి కదా, దాని మీద దృష్టి పెట్టాలి కదా, ఆయన పట్టించుకుంటలే. గతంలో మాజీ ఎంపీగా ఉన్నాడు రంజిత్ రెడ్డి. ఆయన దగ్గర బాగా పైసలు ఉన్నాయని చెప్పేసి అది చర్చ మాత్రం జరుగుతుంది. వీళ్ళిద్దరి దగ్గర ఇల్లు అంటే ఉమ్మడి రాష్ట్రాల్లోనే బాగా ధనవంతులు అని చెప్పేసి పేరున్నది విశ్వేశ్వరరెడ్డి గారికి. ఆ తర్వాత బాగా ధనవంతులు అని చెప్పేసి రంజిత్ రెడ్డి గారు కూడా పేరున్నది. మరి మీరు ధనవంతులు అయితే ఏం లాభము? ఆ పేద ప్రజల కోసం, పేద బిడ్డల కోసం
ఇక్కడ రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించకపోతే, వాటికి సంబంధించి పట్టించుకోకపోతే ఏం కావాలి? గడ్డం ఇప్పుడు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు, సౌమ్యుడు మంచోడు నిజంగా కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం, ఇక్కడ మొత్తం ఇవన్నీ ప్రమాదాలు జరుగుతూ ఉంటే, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, మొత్తం రెగ్యులర్గా ఈ రోడ్ అంతా కూడా రక్తసిక్తం అవుతుంది. ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. మరి ఒక బండి పోయి ఇట్లా ఒక బండి పారైతే ఇంకో బండి రాదిగా. జస్ట్ ఇక్కడ సైడ్ కొట్టుకుని వద్దాం అనుకుంటే ఇంకో అటు నుంచి ఏమైనా బండి వస్తే గుద్దుకునుడే, ఇంకేం లేదు ఇక. అరే 4 లైన్ల రోడ్ వేయడానికి కూడా మీకు అది లేకపోతే ఏం లాభం అసలు? యాక్చువల్గా ఏం అభివృద్ధి చేస్తున్నట్టు? ఇంతమంది మహా నేతలు అట్లా చెప్పుకోవడమే తప్ప ఆ ప్రజలకు చేసింది ఏంది? వికారాబాద్ బిడ్డలు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ ప్రజలు కానీ, అటు ఉన్నటువంటి తాండూరు ప్రజలు కానీ, ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కనీస సౌకర్యాలు అంటే రోడ్డు రవాణా కూడా సరిగా లేకపోతే వాళ్ళు, ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, తర్వాత అవన్నీ పప్పు ధాన్యాలకు ఇక్కడ తాండూరు ఫేమస్. తర్వాత ఇక్కడ కూరగాయలు అవన్నీ వండించేసి తర్వాత హైదరాబాద్ కూడా తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ ఆకలి తీరుస్తారు. అటువంటి వాళ్లకు ఇక్కడ చేవెళ్ళ ప్రజలకు కానీ, వికారాబాద్ ప్రజలకు కానీ, అటు తాండూరు ప్రజలకు కానీ, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మరి కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితి. దీంతో ఏమవుతా ఉంది? ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం జరగడానికి కారణం ముమ్మాటికి నాయకులే కారణం. అక్కడ ఉన్నటువంటి నాయకులు నిజంగా పనిచేసి మంచిగా రోడ్ వేసి మంచిగా బరాబర్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అక్కడ నుంచి వచ్చి ఎదురుగా వచ్చేటువంటి లారీ గుద్దుకొని ఇప్పుడు ఈ బస్సుకు ప్రమాదం జరిగేది కాదు. ఎక్కడికక్కడ రోడ్డు ఉండేసి, డివైడర్ ఉండేసి మొత్తం ఎక్కడికక్కడ మంచిగా ఉంటే ఈ పరిస్థితి లేదు. కాబట్టి ఈ నాయకులని మనం ఒకసారి గట్టిగా అడగడం కాదు అసలు, యాక్చువల్గా కడగాల వీళ్ళని. ఎందుకున్నారా నాయన అసలు? యాక్చువల్గా మీరు ఎందుకు మరి గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద మోతవార్లు, పెద్ద మునగాళ్ళు మేమే అని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ మరి ఏం చేసినట్టు? ఇక ఢీకొని బస్సుపై వాలిపోయినటువంటి టిప్పర్ అని చెప్పేసి ఇక్కడ మనం చిత్రాన్ని చూసుకోవచ్చు. పాపం వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది అసలు. యాక్చువల్గా మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు సాయిప్రియ, నందిని, తర్వాత తనుష. ఒకరు తండ్రి, కొడుకు, ఇంకో బిడ్డ, 3 తరాల పిల్లలు, ఒకరు భార్యాభర్తలు, ఒకటి అనాథలైనటువంటి పిల్లలు ఒకవైపు. ఇక్కడ చూడిగో కంకరలో కూరుకుపోయి సహాయం కోసం వినిపిస్తున్న మహిళ. మొత్తం కంకర మొత్తం నిండిపోయింది ఇట్లా. అలా 25 టన్నులు పోసేది ఉంటే 50 టన్నులు, 40 టన్నులు, 50 టన్నులు పోస్తే ఉంటుందిరా నాయన? ఏమవుతుంది మరి? మరి రవాణా శాఖ అధికారులు పట్టించుకోవాలి కదా. వీళ్ళు ఆమ్యామ్యాలు తీసుకుంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారనమాట. ప్రజల ప్రాణాలు ఏమైనా కానీ రోడ్డు సరిగా అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఇప్పుడు నిజంగా అయిపోవాలంటే ఇప్పుడు కొడంగల్కి వెళ్ళాలంటే కూడా, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్కి వెళ్ళాలంటే కూడా ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఇంకా వేరే రోడ్డు కూడా వెళ్ళొచ్చు, అట్లా పెరిగి నుంచి వెళ్తారు కానీ ఈ రోడ్లోనే వెళ్ళాలి. మరి ఇటువంటి రోడ్డును బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం, బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల పైన లేదా? సప్పుడేక కూర్చొని మేము తింటాం, సప్పుడే కూర్చుంటాం, ఓట్లు వేయించుకునే దాకా మేము మీ దగ్గర ఉంటాం, ఆ తర్వాత మీ గురించి పట్టించుకోమంటే ఎట్లయితే లెక్క? ఆప్తులను పోగొట్టుకున్న బాధితుల రోదనలు పాపం మామూలు కాదు అసలు. వాళ్ళు ఏడుపు కాదు, వాళ్ళ బాధ కాదు అసలు. యాక్చువల్గా కూతుర్ని పట్టుకునే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయిందంట పాపం ఒక తల్లి. కొత్త ఫోన్ కొనేందుకు వచ్చింది, సిటీకి వస్తున్నట్ట హైదరాబాద్కి. వాళ్ళు చనిపోయారు. మృతుల దయనీయ కథనాలు 5-6 పేజీల్లో వేసిండ్రు. రాజస్థాన్లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం, 14 మంది చనిపోయారు. ఈ రోడ్డు ప్రమాదాన్ని చాలాసార్లు కూడా చెప్తా ఉన్నా. రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాల్లో జరిగినటువంటి విషాదం అంతా ఇంత ఉండదు, జీవితాంతం కోలుకోలేనట్టు విషాదం ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలని, రోడ్డు ప్రమాదంలో గాయపడి తర్వాత క్షతగాత్రులైనటువంటి కుటుంబాలను మీరు పరామర్శించడం, ఒక్కసారి పలకరీరు వాళ్ళని. రోడ్డు ప్రమాదాలు అంటే ఎట్లుంటాయి, ఏం కథ అని చెప్తారు. రుయ్య ఉరుకుతాం, తర్వాత అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే ఇది పరిస్థితి. ఇక ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసి తీరుతాం, కాంగ్రెస్కు పేరొస్తుందనే ఈ ప్రాజెక్టుకు కేసీఆర్, హరీష్ రావు పక్కన పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి మన్నెవారిపల్లిలో హెలిబోర్ను సర్వేను ప్రారంభించిన సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం అంటున్నారు. మరి ఏం పూర్తి చేస్తారో ఏమో చూడాలి. 43 ఏళ్ళ మెల్లమెల్లగా అది నడుస్తూ ఉంది కథ.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ అంటే ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తే కాంగ్రెస్కు పేరొస్తుందనే రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హరీష్ రావులు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సొరంగం పనులు పూర్తి చేసి తీర్తామన్నారు. ఇక సోమవారం నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లి వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పునరుద్ధరణలో భాగంగా హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుగా సర్వే హెలికాప్టర్ వద్దకు వెళ్లారు. అయితే ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాష్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సత్యనారాయణలు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా టన్నెల్ అలైన్మెంట్ ప్రాంతంలో చేపట్టే సర్వే వివరాలు వారికి తెలిపారు. అనంతరం సర్వే హెలికాప్టర్కు సమాంతరంగా మరో హెలికాప్టర్ను తీసుకుపోయారట. హెలికాప్టర్లో పోతున్నారు, మంచిగా ఉన్నది, కానీ ఈ రోడ్డు మీద పోతున్న సంగతి చూడరు. మరి మంత్రులు ఆలోచించారు. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండు, మరి నువ్వన్న చూడు, మరి మంత్రి గారు ఆ పరిస్థితి చూడు. ఏంది ఆ చేవెళ్ళ వికారాబాదు అక్కడ తాండూరు ప్రజల బాధలు చూడు ఒకసారి. చూసి ఆ రోడ్డు నన్ను కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఆయన ఇదివరకు ఒకసారి చెప్పింది. ఎవరు? చేవెళ్ళ చెల్లమ్మ అని పేరుంటుంది కదా, ఆయన చెప్పింది, గతంలో చెప్పింది. కానీ మొత్తం అక్కడ ప్రజలందరూ బాగా ఆర్తమదాలు పెడుతున్నారు. హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది. ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి 2.5 సంవత్సరం. హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష, మన్నెగూడ నుండి బీజాపూర్ కంప్లీట్ అయినాక ఎందుకు జరుగుతున్నాయి అమ్మా? కంప్లీట్ కాకనే కదా బాధలు. జస్ట్ 4 లైన్ల రోడ్డు కూడా లేదా, ఆగమాగం జగన్నాథం అన్నట్టున్నది పరిస్థితి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెళ్ళిండి అక్కడికి. పాపం మంచి మనిషే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి ఫండ్స్ కేటాయించుకొని ముఖ్యమంత్రి గారి కన్నా చెప్పి ఆ పని చేయించండి స్పీకర్ గారు మీరన్న. మరి ఎవరు ఇవ్వాలి కథ? మొత్తం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఆగమాగ ఉన్నది పరిస్థితి అంతా. ఇగో పర్యావరణం అంటే గుర్తుకొచ్చింది మళ్ళా. ఏమైందంటే ఇప్పుడు చేవెళ్ళ రోడ్డుకు ఎట్లా పర్యావరణం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అదొకటి పరిశానం. మళ్ళా ఏమవుతుందంటే ఇక్కడ చేవెళ్ళకు ఇరువైపులా, చేవెళ్ళకు వెళ్ళేటువంటి చేవెళ్ళ తర్వాత అక్కడ వికారాబాద్ ఇక్కడ వెళ్ళేటువంటి ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా మర్రి చెట్లు పెట్టిరు గతంలో. ఎందుకంటే సరే అశోకుడు మర్రి చెట్లు నాటించాను లేకపోతే మొక్కలు నాటించారని చెప్పుకుంటాం కదా, అట్లా చెట్టు నాటించారు. ఓకే, మంచిదే, ఎందుకంటే కొంచెం నీడు ఉండాలని నాటించారు. ఏమైందో తెలియదు, ఓకే. కానీ ఏమవుతుంది, ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటే చెట్లు అడ్డంగా ఉన్నాయి. మరి చెట్లను తీసేద్దాం అనుకుంటే చెట్లను తీసేస్తే కేంద్ర హరిత ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, అది మొత్తం అడ్డొస్తూ ఉంది. కాబట్టి మేము చెట్లు తీసేయలేకపోతున్నాం అంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఓకే అన్నారంట. అన్నాక కూడా ఆ పనులు చేస్తలేరు. పీకి మరి తీసి అందులో నుంచి గుంతల నుంచి తీసి వేరే దగ్గర పెడతారు కదా, ఆ పని అనే ఏది. అరే ఏం చేయకుండా మొత్తం మీద అట్లే పెట్టేసి రోడ్డు అంతా పెట్టి ఆగమాగం చేస్తే ప్రజల ప్రాణాలు ఏం కావాలి, పరిస్థితి ఏం కావాలి? ఇగో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళయాదయ్య, ఇట్లా ఇంకెంతమంది, మొత్తం దారుణమైనటువంటి పరిస్థితులు పాపం. ఇది చూడండి, ఇప్పుడైనా చూడండి. ఇక జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తరం. ఉదయం 7ంటికే కార్యక్షేత్రంలోకి మంత్రులు వచ్చేసిండ్రు. మొత్తం కూడా మంత్రులందరూ పోయి కూడా జూబ్లీహిల్స్లో ఉన్నారట. జూబ్లీహిల్స్ అమాత్యుల అడ్డాగా మారింది. రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతను అప్పగించింది. దీంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉప ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఉదయం 7ంటికే ప్రచారంలోకి దిగిరట. వినూత్న రీతుల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పగించిన ప్రాంతాల్లో ప్రచారం పూర్తి చేస్తూనే మధ్యలో పాలనాపరమైనటువంటి విధుల్లో పాల్గొంటున్నట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మిశ్రమ వర్గాల సమాహారం. పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ. ఏమనుకుంటారు, జూబ్లీహిల్స్ అంటే మొత్తం అద్దాల మేడలు అనుకుంటారు. చాలా చిరిగిన గుడిసెలు కూడా ఉంటాయి అక్కడ. ఓటర్లను కలవాలంటే ఉదయాన్నే బస్తీకి వెళ్ళాలి. ఇక వ్యాపారులు, ఉద్యోగులు రాత్రి సమయంలో అందుబాటులో ఉంటారు. దీంతో మంత్రులు ఉదయం, రాత్రి సమయాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమత్ నగర్ డివిజన్ బాధ్యతలు చూస్తున్నారట. పార్టీ అధిష్టానం ఈయనకు బీహార్ ఎన్నికల పరిశీలకుడి బాధ్యతలు కూడా ఇచ్చిందంట. ఆ బాధ్యతలు, ఈ బాధ్యతలు చూస్తూ ఉన్నారు. చూడరి మరి ఏం చేస్తారో చూడాలి. ఇక మొత్తం మీద
గట్టిగా నడుస్తూ ఉంది ప్రచారం. కోకాపేటల ఎకరం 99 కోట్లట. మరో 2 విలువైనటువంటి భూములకు హెచ్ఎండిఏ అలైన్మెంట్ వేలం వేసింది, ఆన్లైన్ వేలం వేసింది. ఈ నెల 24, 28 డిసెంబర్ 3, 5 తేదీల్లో ఈ ప్రక్రియ చేపడతారట. హెచ్ఎండిఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల రాయదుర్గంలో 7.67 ఎకరాలకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIAC నిర్వహించిన వేలంపాటలో 1357 కోట్ల రూపాయలు ఓ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ కనీస ధర ఎకరాకు 101 కోట్ల అని చెప్పేసి నిర్ణయిస్తే వాళ్ళు కొన్నది 177 కోట్లకు కొన్నారు. అంటే సర్కారు పాట అని చెప్పి అంటారు కదా, అది 101 కోట్లు పెడితే కొన్నదేమో 177 కోట్లకు కొన్నారంట. మరి కోకపేటలో కూడా ఈ భూములు ఖతం చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇప్పుడు అమ్ముకుంటందుకు భూములు దొరుకుతాయి, పేదలకు కేటాయిస్తుంది కానీ, జర్నలిస్టులకు ఇల్లు ఇస్తుంది కానీ, వీటికి సంబంధించి మాత్రం ఇల్లు దొరకాయి. భూములు లేవండి, జాగాలు లేవు, ఉంటే ఇచ్చే వాళ్ళమంటారు. 100 కోట్లు పెట్టి అమ్ముకోవచ్చు. అట్లా ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్ళీ సీఎం అలా ఎలా అవుతారని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి అంటుండు. పేరుకే జూబ్లీహిల్స్ రోడ్లన్నీ మురికి కూపాలు. కాంగ్రెస్ భారతాలపైన కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ముడుపులు ఇచ్చిన పుచ్చుకున్న వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు అంటుంది. సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్పై విచారణ చేపట్టండి, పిటిషనర్ పైన కూడా కేసు పెట్టండి. ఎవరు ఇచ్చిన వాళ్ళ పైన కూడానట. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ తర్వాత డీసీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే అందరినీ మోసం చేశారు. ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడం వద్దంటే సునీతని గెలిపించండి. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అంటుండు. ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన అంటుండు. వీళ్ళు మోసం చేయలేదంట, వాళ్ళు అందరు మోసం చేయరు పబ్లిక్ని. మీకు పబ్లిక్ మోసపోవడానికే ఉన్నట్టు కనిపిస్తుంది మీకు. ఇక ఇది సంగతి చూసుకుంటే వామో విమానం అంటే భయం వేస్తుంది, ట్రైన్లో వెళ్తా అని చెప్పేసి అనుకున్నట. ట్రైన్లో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయంటే రైల్లో కూడా వెళ్ళాలని అనుకున్నట. ఇక ఆర్టీసీ బస్సులు వెళ్తా అనుకుంటే బస్సులలో ప్రమాదం జరుగుతుంది. దగ్ధం అయిపోయింది. మొన్న ఇప్పుడు బస్సు అట్లా అయిపోయాయి. ఎక్కడికి వద్దులే, ఇంట్లోనే భద్రం అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటారట. అటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఒక కార్టూన్ కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. వేగంగా వచ్చి టిప్పర్ ఢీ కొట్టడంతో నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సు ఖతమైంది సగం. ఘోరం, 19 మందిని కబలించిన కాంకర టిప్పర్ అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం. మృతుల్లో 13 మంది మహిళలు, 40 రోజుల పసికందు కూడా ఉన్నారు. ఇక 34 మందికి గాయాలైన రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘటన. ఎడంవైపు గుంతను తప్పించబోయి అదుపు తప్పిందట టిప్పరు. ప్రమాదం దాటికి బస్సు కుడివైపు భాగం నుజ్జునుజ్జయింది. క్షణాల్లో టిప్పర్లోని కంకరంతా బస్సులోకి డంప్ అయింది. ఆ బస్సుల కంకర మొత్తం నిండడంతో ఏమైందంటే ఆ కంకర కింద పడి చనిపోయారు పాపం జనం. ప్రమాదం దాటికి బస్సు కుడివైపు భాగం నుజ్జునుజ్జయింది. క్షణాల్లో టిప్పర్లోని కంకరంతా బస్సులోకి డంప్ అయింది. అందులో కూరుకుపోయి పలువురు స్పాట్లోనే చనిపోయారు. ఇక గంట పాటు శ్రమించి సీట్లు బస్సును కట్ చేసి బయటకు తీసిండ్రట పోలీసులు. పాపం వాళ్ళని చనిపోయిన వాళ్ళని. అయ్యో బిడ్డలారా, బస్సు ప్రమాదంలో 3 అక్క చెల్లెలు మృతి. పాపం తల్లితో పాటు ఆమె ఒడిలోనే ప్రాణాలు వదిలిన 40 రోజుల పసికందు. పరామర్శకు వెళ్తూ భార్యాభర్తలు మృతి. ఇప్పుడు ఇలా తల్లిదండ్రులు అనాథలైన 2 పిల్లలు. చూడరిగో తల్లిదండ్రులు 2ని కోల్పోయి అనాథలుగా మిగిలిన భవానీ శివలీల. వీళ్ళకు ఎవరు ఏం చెప్పాలి? ఇప్పుడు ఎవరు ఏం చేస్తారా నాయన? వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలని, వాళ్ళ తల్లిదండ్రుల బతుకుల్ని మళ్ళీ తీసుకురాగలుగుతారా ప్రాణంతో? ఆ పిల్లల బతుకులు ఏం కావాలి? కనీసం మరి పట్టించుకోకపోతే, నాయకులు పట్టించుకోకపోతే ఎవడేం చేయాలి? కొడుకు వైద్యం కోసం కోటి ఈఎన్టీకి వెళ్తూ తండ్రి చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు కొడుకు. ఇక మృతుల ఫ్యామిలీలకు అండగా ఉంటాం. ప్రమాద దృశ్యాలు కలిచివేశాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటుండు. ఇక ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడి. ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఫ్యామిలీలకు 2 లక్షలు ప్రకటించిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పాపం మిగోదుడు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 3 అక్క చెల్లెళ్ళు తనూష, సాయిప్రియ, నందిని. గుండెల విసలా ఏడుస్తూ ఉంది తల్లిదండ్రులు. పాపం ఏం చెప్తాం బాధ వాళ్ళది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది, 20 మంది చనిపోయారట. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా 530 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.3గా నమోదైందంట.
జైపూర్లో ట్రక్ బీభత్సం 19 మంది మృతి. రాజస్థాన్ జైపూర్లో ట్రక్ డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర తనకు అడ్డొచ్చిన వాహనాన్ని అన్నింటిని కూడా గుద్దుకుంటూ వెళ్ళిపోయినట. ఈ ఘటనలో మొత్తం 19 మంది చనిపోయారు పాపం జైపూర్లో. ఇక ఫోర్నోగ్రఫీని ఇప్పటికిప్పుడు బ్యాన్ చేయలేం, విధించలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధించిన నేపాల్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రపంచం మొత్తం చూస్తుందని చెప్పేసి అన్నాడట. అంటే నేపాల్ ఏమైంది, సోషల్ మీడియా పైన బ్యాన్ విధిస్తే మొత్తం కూడా నేపాల్ అల్లకల్లోలం అయిపోయింది. అక్కడ ప్రధానమంత్రిని మాజీ ప్రధానమంత్రిని వాళ్ళ భార్యను కొట్టి చంపారు. అటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అసలు యాక్చువల్గా ఫోర్నోగ్రఫీని మాత్రం దీన్ని చేయాలి. అసలు యాక్చువల్గా ఫోన్ వీడియోస్ అవన్నీ కూడా బ్యాన్ చేయాలి. కాకపోతే మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రం ఇప్పుడు చేస్తే మళ్ళీ అల్లకల్లోలం ఏమైనా పరిశాన్ అవుతుందేమని చెప్పేసి ఆయన ఆగిండంట. కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతామని చెప్పేసి అంటుండు. కింగ్ ఏడవుతారు నాయన, మీరు ఎట్లయితారు మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది మేమే అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. టీడీపీ జనసేన మా కోసం ప్రచారం చేస్తున్నాయి. ఆ 2 పార్టీలు లేవు ఎక్కువ. 2 ఏళ్ళు బయటకు రాని కేసీఆర్ సీఎం ఎట్లయితారు? కేటీఆర్ పగటి కలలు కంటున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని వ్యాఖ్య. మీడియాతో కేంద్ర మంత్రి చిట్చాట్ చేసిండు కిషన్ రెడ్డి. ఇక 10 ఏళ్ళైనా 10 మీటర్లు తవ్వలే. రాజకీయ కారణాలతోటి ఎస్ఎల్బీసీని కేసీఆర్ పక్కన పెట్టిండు. సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. వాళ్ళ నిర్వాహకంతోనే 2,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 4,600 కోట్లకు పెరిగింది. చూసుకో, అలా ప్రాజెక్టులకు రేట్లయితే పెరుగుతాయి, ఎందుకంటే పైసలు వచ్చేది కదా. ఎన్ని అడ్డంకులు వచ్చినా టన్నెల్ను పూర్తి చేస్తాం. కృష్ణా జలాల్లో మన వాటా కోసం ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నామని వెల్లడి. కొట్లాడుతూనే ఉండండి, అది నడుస్తూనే ఉంటుంది. టన్నెల్ వద్ద ఎయిర్బోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభించినట. ఈ కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేపు. బాయ్ ఫ్రెండ్ను కొట్టి యువతిని కిడ్నాప్ చేసి అఘాయిత్యమంట. తమిళనాడులోని కోయంబత్తూరులో ఎయిర్పోర్ట్ ఏరియాలో ఘటన. 3 నిందితుల కోసం 7 టీంలతోటి గాలిస్తున్నట పోలీసులు. తమిళనాడులో దారుణం జరిగింది. కోయంబత్తూరులో కాలేజీ విద్యార్థిని 3 వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి యువతి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కారులో బయటకు వచ్చింది. కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏరియాలో కారును ఆపి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో అక్కడ 3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారును చుట్టుముట్టారు. బాయ్ ఫ్రెండ్ను ఇష్టం వచ్చినట్టుగా కొట్టి యువతిని బలవంతంగా కారులోంచి లాగి మరో ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఆమె పైన 3 అత్యాచారానికి పాల్పడ్డారట. ఈ కొడుకులు మొత్తం చంపేయాలండి డైరెక్ట్గా, అప్పటికప్పుడే తీర్పియాలి. ఇక పాక్ అణు పరీక్షలు జరుపుతున్నది అని చెప్పేసి ట్రంప్ రోజోటి బాంబు వేలుస్తున్నాడు మనోడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. చాలా దేశాలు అణు ఆయుధాలను పరీక్షిస్తున్నాయి. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేసేటన్ని అణు బాంబులు తమ దగ్గర ఉన్నాయని చెప్తున్నట. ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చినా కానీ ఇంకా మిగిలే ఉంటాయట బాంబులు. అన్ని బాంబులు ఉన్నాయట మనం దగ్గర. ఈయన మళ్ళీ శాంతి కోసం మాట్లాడతాడు. ఏమంటాడు, ఇంకా నాకు శాంతి బహుమతి రావాలి, శాంతి బహుమతి ఇప్పియండి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీని కూడా అడిగినాడ. నువ్వు జర సపోర్ట్ చేయి సార్ అన్నట. లేదు నేను సపోర్ట్ చేయను అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చెప్పడంతో అట్లా అక్కసు పెట్టుకోండి చెప్పేసి కూడా కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ అణువాయుధాలను పరీక్షిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. ప్రపంచంలో ఇంకా చాలా దేశాలు న్యూక్లియర్ పరీక్షలు చేస్తున్నాయని, రష్యా, చైనా, ఉత్తర కొరియా ఆ జాబితాలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తాము కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నామని, తమకు అవసరం ఉందని చెప్పారు. అవసరం ఉందట అణ్వాయుధాలను. తమ వద్ద ఆయుధాలు ఉన్నది భద్రపరచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. అంటే భద్రపరచుకోవడానికి కాదంటే ఆయుధాలు ఉన్నది వేస్తందుకేనట. అమెరికా తన న్యూక్లియర్ వెపన్స్ను మళ్ళీ పరీక్షించడం ప్రారంభించిన నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో మాట్లాడి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట. చూసుకో, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, మస్తు బాంబులు ఉన్నాయని చెప్తున్నట మనోడు. ఇక మహిళా క్రికెటర్లకు 51 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్, తర్వాత నేషనల్ సెలక్షన్ కమిటీ మెంబర్స్కు దక్కనున్న ప్రైజ్ మనీ. ఇక క్రాంతి గౌడ్కు మధ్యప్రదేశ్ సీఎం, రేణుకా సింగ్కు హిమాచల్ ప్రదేశ్ సీఎం ₹1 చొప్పున ప్రకటించారట. ఇక వజ్రాభరణాలు, సోలార్ ప్యానెల్స్ను గిఫ్ట్గా ఇవ్వనున్న సూరత్ వ్యాపారి అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రపంచ కప్ కొట్టిరు కదా మన మహిళా జట్టు. వాళ్ళకి నిజంగా కూడా గ్రేట్, అసలు మంచి అచీవ్మెంట్ సాధించారు.
వాళ్ళకి బహుమతులు వస్తున్నాయి బాగా. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. సర్కార్ నిర్ణయం కోసం ఈసీ ఎదురు చూస్తున్నది. ఎలక్షన్ల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అడుగుతున్నది ఎప్పుడు చేస్తారు, ఏం కథ, మరి ఇవి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారా పెట్టరా, మరి పెడితే ఎప్పుడు పెడతారు, మరి ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి అడిగిందంట. అడిగితే కొంచెం టైం కావాలి సార్, చెప్తాం ఇంకో వారం రోజులు అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది చెప్పిందట. తర్వాత ఇక ఎన్నికల సంఘానికి సంబంధించి అయితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వాళ్ళు న్యాయవాదిని పెడితే వాళ్ళు ఏం చెప్పినట్టే, మేము ప్రభుత్వం ఎప్పుడంటే మేము రెడీగా ఉన్నాం సార్, కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఓకే అంటే మేము చేస్తామని చెప్పినట. మరి ఈ వారం రోజుల తర్వాత ఏం తెలుస్తారు, ఏం కథ అనేది చూడాలి. మరి ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే టిప్పర్ టెర్రర్, ఓవర్లోడ్ కంకరతో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన వాహనం. చూసుకో, ఓవర్లోడ్ వేసుకొని పోయినరు, 25 టన్నులు వేసుకోవాల్సి వస్తే 40 టన్నుల నుంచి 50 టన్నుల దాకా ఇక్కడ ఏది మొత్తం కూడా కంకర తీసుకొని పోతా ఉన్నారు. ఇది ఈ కంకర రోడ్కే కాదు, ఇసుక లారీలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ రకరకాలుగా గూడ్స్ ఏవైతే ఉంటాయో కావలసిన లోడ్ కంటే ఇష్టం వచ్చినట్టుగా లోడ్ను తీసుకొని పోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎవరు వీళ్ళు ఉంటారు కదా, మన రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళేమో 4 రూపాయలు తీసుకొని అవతల వాడుతున్నారట. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వికారాబాద్ హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం. ఘటనకు ముందు పలు వాహనాలని దాటిన టిప్పర్ గుంతను తప్పించబోయి, గుంతలున్నాయి, గుంతల కారణమోరు ప్రభుత్వాలు, గుంతను తప్పించబోయి బస్సు మీదకు నేరుగా పడిపోయింది. డ్రైవర్ వెనుక ఉన్న బస్సు భాగం నుజ్జు అయిపోయింది. ట్రిప్పర్ ఒరిగిపడి కంకర కుప్పలా మారిన బస్సు మొత్తం కంకర మొత్తం కూడా ఈ బస్సులో పడ్డదిగా. ఇట్లా ట్రిప్పర్ ఒరిగి సగం బస్సు మొత్తం నుజ్జు అయింది, అలానే మొత్తం కంకర పడ్డది. కంకర మీద పడి ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారట పాపం. అరగంటలోపే అందరినీ వెలికి తీసినా దక్కని ప్రాణాలు. 8 మంది మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవట. కాకపోతుందంటే ఈ కంకర దమ్మ అడక మొత్తం చనిపోయారు పాపం. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక పసికందు కూడా ఉన్నారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. టిప్పర్ చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఉన్న మూలమలుపు వద్ద 2 ఎదురెదురుగా వచ్చాయి. 40 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్లో 55 టన్నుల కంకర వేసిరట. చూసుకో, 40 టన్నుల సామర్థ్యం కలిగితే 55 టన్నులు వేసిరు. లారీ బాడీని మించి కంకరను ఓవర్లోడ్ చేశారు. దానికి తోడు టిప్పర్ అతివేగంగా దూసుకొచ్చింది. మూలమలుపులో చిన్న గుంతను డ్రైవర్ తప్పించబోయి దీని మీద పడ్డది, కథమైపోయింది లెక్క. మృతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఇక ప్రమాదంపై విచారణకు ఆదేశం. 2 లక్షల రూపాయలు 50,000 రూపాయలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పరిహార భారం ప్రయాణికులపైనే. సేఫ్టీ సెస్ పేర ప్రయాణికుల నుంచి ₹1 వసూలు చేస్తూ ఉన్నారు. ఇక అనాథ అయినా దక్కని బీమా అని చెప్పేసి ధీమా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము బస్ టికెట్ కొంటాం కదా, బస్ టికెట్ కొంటే మనం బస్సు ఛార్జీతో పాటు ఇంకేం చేస్తారంటే టోల్ గేట్ ఛార్జీలు కూడా దీనిలో వేస్తారు. ఈ టోల్ గేట్ ఛార్జే కాదు, మనకు ప్రమాద బీమాకు సంబంధించి కూడా ₹1 వసూలు చేస్తారు బస్సు ఛార్జీలా. ఆ బస్సులు ఎక్కినందుకు ఒకవేళ బస్సుకి ఏమైనా ప్రమాదం కానీ లేకపోతే ఏమైనా జరిగితే మనకు ఆ పైసలు వస్తాయని చెప్పేసి ప్రమాద బీమా కట్టాలి. ఆ ప్రమాద బీమాలు ఏం కనిపిస్తలేవు. అయ్యో బిడ్డలారా, 3 అక్కా చెల్లెల దుర్మరణం. పెళ్లికి వచ్చి వెళ్తుండగా విషాదం జరిగిందంట. హృదయ విదారకంగా రోధించిన తల్లిదండ్రులు పాపం. రాకాసి రహదారి, జాతీయ రహదారి 163లో ప్రమాదకరంగా 46 కిలోమీటర్లు ఉంది. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఇరుకు రహదారి ఉంటుంది, రోడ్ ఉంటుంది, చిన్న రోడ్ ఉంటుంది. ఏది ఇక్కడ అప్ప ఉంది కదా, అప్ప జంక్షన్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఉండే ఇప్పుడు ఏది రాజబహదూర్ వెంకటరామారెడ్డి పోలీస్ అకాడమీని పెట్టింది కదా, అక్కడ నుంచి అంటే ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, ఔటర్ రింగ్ రోడ్ దాటినాక అక్కడ నుంచి చేవెళ్ళ వెళ్ళేదాకా చిన్న రోడ్ ఉంటుంది. అక్కడ మొయినాబాద్ అట్లా పోతుంటే కూడా చిన్న రోడే ఉంటుంది, కథ ఆగమాగం ఉంటుంది పరిస్థితి. ఇక దాటినాక ఇంకా దారుణంగా ఉంటుంది. ఇరుకుదారి, 100లో ప్రమాదాలు, మృతులు జరిగిపోతూ ఉన్నాయి. రోడ్డు విస్తరణకు సర్కార్ నిర్ణయం తీసుకుందట. రోడ్డుపై ఉన్న మర్రి చెట్లకు హాని అంటూ ఎన్జిటిలో నేషనల్ గ్రానైట్ ట్రిబ్యునల్లో పర్యావరణ ప్రేమికులు పిటిషన్ వేసిరట. ఏళ్ల తరబడి రహదారి విస్తరణకు ఆటంకం. తాజాగా కేసు వేకేట్ చేసిరట. పనులు మొదలు పెట్టాలంటూ ఎన్జిటి కూడా తీర్పిచ్చింది. త్వరలో పనులు ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇంతలోనే ప్రమాదం జరిగిందంటే ఈ విషాదానికి బాధ్యులు ఎవరంటున్నా బాధిత కుటుంబాలు. చూసుకోగా కిక్కిరిసిన ప్రయాణాలు
ప్రమాదంలో ప్రాణాలు. బస్సుల్లో పరిమితికి మించి జనం ఉంటున్నట. కొండగట్టు ఘోర ప్రమాదం తర్వాత కూడా పాఠాల నిర్వహణి ఆర్టీసీ. తాజా ప్రమాదంలోనూ 45 సీట్లుంటే 72 మంది కూర్చురట, ప్రయాణిస్తున్నట. దాంట్లో ఇట్లా కూడా జరిగిందా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఎస్ఎల్బీసీ ఎప్పటికీ పూర్తి కాదు, రాజకీయ దురుద్దేశంతోనే ఆపుతురని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ప్రైవేటు కాలేజీల బంద్ ప్రశాంతంగా జరిగింది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాన్నారు అటే పోయింది కాబట్టి మా రియంబర్స్మెంట్ ఏమైంది, మా కథ ఏమైందని అడుగుతున్నట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల మూత, మాది జీవన్మరణ సమస్య, అన్నింటికి సిద్ధమయ్యాం, కనీసం 5,000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాల్సిందే, 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే, ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాల సమాఖ్య ఆరోపించింది. తొలి రోజు 98% కళాశాలలు బంద్లో పాల్గొన్నాయని చెప్పేసి వెల్లడించినట. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నాడా, అక్కడ కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వం మరి ఎందుకు ఇస్తలేదంటే గత ప్రభుత్వం కూడా 3 ఏళ్ళు పెట్టింది, ఈ బకాయిలన్నీ అట్లే ఉన్నాయి. ఇక రాజస్థాన్లో ట్రక్కు బీభత్సం, 19 మంది చనిపోయారు. మద్యం మత్తులో డ్రైవర్, మందు దాగి ఓవర్ స్పీడ్, ఇవే కారణమవుతాయి, లేకపోతే రోడ్డు బాగాలేకపోతే. 5 కిలోమీటర్ల మేర వాహనాన్నింటినీ ఢీ కొట్టుకుంటూ పోయినట వాడు. పలు వాహనాలు ఈడ్చుకెళ్ళిన ట్రక్కు మొత్తం కొట్టుకుంటూ పోయినట. బాగా మందు అయినట కొడుకు, దాంతో మొత్తం జరిగింది అది. ఇక ఆన్లైన్ గేమ్స్కు కానిస్టేబుల్ బలి. ఈ ఆన్లైన్ గేమ్స్ వద్దురా నాయన, అసలు అనవసరంగా ఈ గేమ్స్ పెట్టి లక్షలు కోట్లు ఒడగొట్టుకొని మొత్తం జీవితాలు ఆగమవుతున్నాయి. ఈ కానిస్టేబుల్గా చాలామంది గృహిణులు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వీళ్ళు ఈ ఆన్లైన్ గేమ్ వద్దురా అంటే వినరు. రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య, వాట్సాప్ గ్రూప్లో సూసైడ్ నోటు రాసిపెట్టిండట. సంగారెడ్డి పట్టణంలో పాపం ఘటన. సందీప్. ఈ ఆన్లైన్ గేమ్స్ ఒకటి, తర్వాత ఇక్కడ సైబర్ నేరాలు ఒకటి ఆగమాని చేస్తున్నాయి మనుషులని. కోకాపేటలో ఎకరం 99 కోట్లు ధర ఖరారు చేసిన హెచ్ఎండిఏ 42 ఎకరాల భూ వేలానికి ప్రకటించిందట. 24, 25 డిసెంబరు 5, 6, 3, 5 తేదీల్లో ఈ వేలం వేస్తారట. ఇక 6,000 కోట్ల రూపాయలు రాబడి వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అంటాం, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ వద్దని నిపుణులు చెప్పిరట. ఈమె చెప్పినట్టున్నారు. అప్పుడు నిపుణులు ఎందుకు చెప్పిరమ్మా? కాంగ్రెస్కు ఏటీఎంగా ప్రాణైతే చేయవల్లని అంటుంది ఈమె. జనబాటలో భాగంగా ఆదిలాబాద్ పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఇక అనిల్ అంబానీ ఆస్తులు జప్తు చేస్తున్నట. ముఖేష్ అంబానీ ఏమో బాగా ఆస్తులు పెరిగిపోయినాయి, మంచిగా వ్యాపారాలు మంచిగా నడుస్తున్నాయి. ఇక్కడ అనిల్ అంబానీకి సంబంధించినటువంటి ఆస్తులు మాత్రం జప్తు చేస్తున్నారట. వాటి ముఖ విలువ 7,500 కోట్లు. అనిల్ నివాసం ఉండే ముంబై ఇల్లు సహా దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయట. హైదరాబాద్లో కూడా ఉన్నాయి కొన్ని. మనీ లాండరింగ్ కేసులో జప్తు చేస్తున్నట్టు ప్రకటించిన ఈడీ. మంచిరేవుల దగ్గర మన దగ్గర 76 ఎకరాల కూడా ఉందట. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన 7,500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు అక్టోబర్ 31వ తేదీన ఈడీ ప్రకటించింది. ఈ ఆస్తుల్లో అనిల్ అంబానీ నివాసం ఉంటుందని చెప్పేసి పాలీ హౌస్ కూడా ఉంటుందంట. ఇవన్నీ కూడా పోతాయంట. ఇక పాక్ అణు పరీక్షలు చేస్తోందని చెప్పేసి చెప్తున్నాడు ట్రంప్. రష్యా, ఉత్తర కొరియా, చైనాకు కూడా చేస్తున్నాయంట. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నారు. మేము అలా కాదు, బహిరంగంగా చెప్తాం. ఏమని చెప్తారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాక్కు 8 చైనా జలాంతర్గాములు ఉన్నాయంట. భారత నేవీకి చెక్ పెట్టే వ్యూహంగా భావిస్తున్నట. 2025లో మొదటిది అందే ఛాన్స్ ఉందంట. ఏది చైనా వాడు ఇక్కడ పాకిస్తాన్కి జలాంతర్గాములు అంటే నీళ్ళ లోపల పోయేటి ఏవైతే ఉంటాయో యుద్ధ నౌకల్ని అవి ఇస్తున్నాడట వాడు. అంటే భారత్ మీద యుద్ధం చేయమని. ఇటువంటి లంగా కొడుకులంతా కూడా పక్కకు సేరి ఉన్నారు మనకు. అమెరికా ముడి చమురు భారీగా దిగుమతి అంట. అక్టోబర్లో రోజుకు సగటున 5.75 లక్షల బ్యారెళ్ళు. ఇక 2022 తర్వాత గరిష్ట స్థాయిలో దిగుమతి చేసుకున్న భారత్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ రష్యా నుంచి వద్దని అమెరికా నుంచి పంపిస్తున్నాడు మనోడు ట్రంప్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనం. చూసుకోరు ఎట్లా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడ హిమకంకర అని చెప్పేసి కంకర కింద మొత్తం కూరుకుపోయి చచ్చిపోయారు పాపం. బస్సు నిండింది అది కంకరలో చిక్కుకొని విలువెల్లాడుతున్న ప్రయాణికురాలు. ప్రమాదంలో నుజ్జునుజ్జైన బస్సును ఢీకొట్టి ఒరిగిపోయిన టిప్పరు. ప్రమాదంలో మరణించిన 3 అక్క చెల్లెలు. ఇవన్నీ కూడా ఫోటోలు ఇవి.
ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక కాంగ్రెస్కు స్థానిక భయం, ఇప్పట్లో ఎన్నికలకు వెళ్తే కష్టమేననే భావన ఉందట. లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్స్కు కాంగ్రెస్కు ప్రతికూలంగా వస్తాయని టెన్షన్ పట్టుకున్నది. నిజంగానే పట్టుకున్నది. ఎందుకంటే 42% ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇవ్వకపోతే ఎట్లా పరిస్థితి ఏమవుతుంది, ఏం కథ అనేది తెలుస్తలేదు. అందుకనే ఆగుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. అందుకే 42% రిజర్వేషన్ పేరుతో దాటవేత ధోరణి. 9వ షెడ్యూల్లో చేర్చితేనే 42% బీసీ రిజర్వేషన్లకు ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్కు మద్దతు కరువైంది. పాత రిజర్వేషన్తోనే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. అన్నీ తెలిసి స్థానిక సంస్థలు పెట్టేందుకు రాష్ట్ర సర్కార్ వెనుకడుగేస్తూ ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోడింది ప్రభుత్వం. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇష్టం లేకే సర్కార్ గడువుల పేరుతో దాటవేత ధోరణి కొనసాగిస్తుందని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇంకేం చేస్తారు, ఏం కథ, అది పరిస్థితి ఏంది? ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఏమై రైట్. అణ్వాయుధాలను మళ్ళీ పరీక్షిస్తాం, అనేక దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి, అందులో రష్యా, చైనా, ఉత్తర కొరియా ఇవన్నీ ఉన్నాయని ట్రంప్ అంటుండు. నిర్లక్ష్యం వద్దు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం ఖాయం, ఎవరు చిన్న తప్పిదం కూడా చేయొద్దు, ఎన్నికల వ్యూహాలు పకడ్బందీగా ఉండాలి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష సమావేశం నిర్వహించినట్ట మీనాక్షి నటరాజన్, మంత్రి కొండా సురేఖ నేతలందరూ కూడా హాజరయ్యారు. రిలయన్స్ గ్రూపుకు భారీ దెబ్బ పడ్డది. అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. 3,000 కోట్ల రూపాయలు కాదు, 7,500 కోట్ల రూపాయలు ఆస్తులు అటాచ్ చేస్తున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆస్తులు అటాచ్. ఇక 6 నెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నాం, శాంతికి బీజేపీ సర్కారే భంగం కలిగిస్తోంది, కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది, బీజేపీ వైఖరికి నిరసనగా ప్రజలు పోరాడాలి, మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతోటి తాజాగా మళ్ళొక లేఖ వచ్చిందట బయటకు. కార్పొరేట్ విరమణ పాటిస్తున్నామని చెప్తున్నట. రేవంత్వి గోబెల్స్ ప్రచారాలు అని చెప్పేసి కేటీ రామారావు అంటుండు. మాపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. రేషన్ కార్డులు ఇచ్చి ఏడిచిరే రామన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతుంది. ఉంటే మీ నాణ్యపోటు ఉంటుండే కదా. అసెంబ్లీలో ఉత్తమే ఈ విషయం చెప్పారు. ఎవరివి బట్టేబాజు రాజకీయాలో ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. మీ ప్రశ్న మా సమాధానం. అవును, కానీ ఇవాళ ప్రత్యేక కార్యక్రమం ఉన్నది నల్గొండలో. స్టేట్ క్వశ్చన్, స్టేట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ అప్పటికప్పుడే ప్రశ్న వేయచ్చు, జవాబు ఉంటుంది. ఓపెన్ టాక్ విత్ మల్లన్న. ఇవాళ నల్గొండ ఎస్బీఆర్ గార్డెన్లో ప్రోగ్రాం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. ఇది బీసీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహణ. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున పాల్గొననున్న బీసీ మేధావులు, ప్రజా సంఘాలు, యువత, జర్నలిస్టులు అందరూ కూడా పాల్గొనవచ్చు. కాబట్టి మీ ప్రశ్న మల్లన్న సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అంటే నల్గొండలో జరుగుతుంది ఇవాళ కార్యక్రమం. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఎవరైనా ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటే, తీన్మాన్ మల్లన్నని ప్రశ్న అడగాలనుకుంటే, ఆయనను అడగాలనుకున్నా, పార్టీ గురించి అడగాలనుకున్నా, బీసీ ఉద్యమానికి సంబంధించి అడగాలనుకున్నా, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అడగాలనుకున్నా, పరిస్థితులపైన అడగాలనుకున్నా, ఏ ప్రశ్న అడగాలనుకున్నా కానీ మీ ప్రశ్న డైరెక్ట్గా తీన్మాన్ మల్లన్నని అడగొచ్చు. నల్గొండలో ఏది ఇక్కడ మధ్యాహ్నం 2 గంటలకు ఎస్బీఆర్ గార్డెన్లో ప్రోగ్రాం ఉంటుంది. మీ ప్రశ్న దానికి తీన్మాన్ మల్లన్న సమాధానం చెప్తాడు. వి ఆస్క్ యూ ఆన్సర్ అని చెప్పేసి ఆ ప్రోగ్రాం పెడతా ఉన్నారు. పరిహారం ఎప్పుడు ఇస్తారు? ఇప్పటికీ 1 పైసా ఇవ్వలేదు. ఎకరాకు 10,000 ఇస్తామన్నారు. తుఫాన్తో 5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. 3 లక్షల మంది రైతులు చితికిపోయారు. రైతుల బాధలు సీఎంకు పట్టడం లేదు. అందుకే ఆయన ముంబైలో సల్మాన్ ఖాన్తో ఫోటో దిగుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలే అని చెప్పేసి మహేష్ కుమార్ రెడ్డి అంటున్నాడు. మహేశ్వర్ రెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. ఈయన బీజేపీ కదా, కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్. ఇక రేవంత్వి గోవెల్స్ ప్రచారాలు అని చెప్పేసి ఇక్కడ ఈయన. ఈ చేవెలలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొట్టింది. 19 మంది చనిపోయారు, పలువురికి గాయాలైనవి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు. ఇక ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మృతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. రహదారులు రక్తసిక్తం.
దేశవ్యాప్తంగా 10 రోజుల్లో 60 మంది చనిపోయారు పాపం. నిన్న ఒక్కరోజే 30 మందికి పైగా మృతి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఓవర్లోడు, అతివేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రధాన కారణాలు ఉన్నాయంట. మనుషుల ప్రాణాలు తీస్తున్న గుంతర రోడ్లు, ప్రమాదకర మలుపులు. కారణం ఏదైనా బలైపోతున్నది అభాగ్యులు మాత్రమే. ఎవరు? ప్రజలే ఆగమయ్యేది. నిర్లక్ష్యం వద్దు అంటున్నాడు అక్కడ మహేష్ కుమార్ గౌడ్. ఇక NH-65 రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జాములు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా రహదారి విస్తరణ పనులు. నిలిచిపోయిన రహదారి విస్తరణ పనులు వర్షం తాకిడికి గుంతలు మయంగా మారిపోయినాయి. పట్టించుకునే నాదులు లేక ఆగమాగమవుతున్న పరిస్థితి అని చెప్పేసి సకినాల సుధాకర్ పటేల్ ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. NH-65కి సంబంధించి నేటి మాట చూసుకుంటే, రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు మీదకు రావాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. అతివేగం, నిద్రలేమితనం, మద్యం సేవించడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం రోడ్డు ప్రమాదాలకు కారణాలు. గుంతల రోడ్డు సేఫ్టీకి లేకపోవడం, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాళ్ళు చేతులు పోయిన క్షతగాత్రులను చూస్తే కన్నీళ్లు కట్టలు తెంచుకుంటున్నాయి. ప్రాణాలు కోల్పోయిన మృతదేహాలను చూస్తుంటే రోడ్డు ప్రయాణాలు మానేయాలని అనిపిస్తుంది. చచ్చిపోయినోళ్ల కుటుంబాలను పరామర్శించే నేతలు ఫోటోలకు పోజులు ఇచ్చి ఎక్స్గ్రేసియా ప్రకటించి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారు. రోడ్డు భద్రతను పటిష్టం చేసి కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాల్సిన ప్రభుత్వాలు హైవే రోడ్ల వెంబడి అడుగడుగున బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారు. అమాయక జనాల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని చెప్పేసి పెద్దపల్లి రాజన్ రాసిండు. తండ్రిని మోసం చేసిన తనయుడంట. రైతు బంధు కోసం అని చెప్పి 2 ఎకరాల భూమిని గిఫ్ట్ చేసుకున్నట. రైతు బంధు పైసలు వస్తాయని చెప్పేసి భూమిని ఖాతం చేసుకున్నట. తెలంగాణలో మరో బీసీ వేదిక ఆవిర్భావం. త్యాగదనుల ఐక్యతతో ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక ఆవిర్భావం. హనుమకొండ సదస్సులో బీసీ ఉద్యమానికి మలుపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వేదిక ఏర్పాటు చేసినట. పీడిత ప్రజల విముక్తి కోసం త్యాగపూరిత పోరాటాలు చేసిన వారు దగాపడ్డ బీసీ ప్రజల విముక్తి కోసం పోరాటం చేయాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది. దానిలో భాగంగానే ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక ఏర్పాటు చేశామని ఆ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గాలేబు అమరేందర్ తెలిపారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో భీమారంలో సోమవారం జరిగిన త్యాగదనుల సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. బీసీ ఉద్యమం కీలక దశకు చేరుకుంటున్న సందర్భంలో రాజ్యాధికార లక్ష్యం చేరుకోవడానికి జరిగే ఉద్యమాలు మూసధోరణితో నడుస్తున్నాయి. గత 40 ఏళ్లుగా వివిధ ప్రగతిశీల పోరాటాల్లో కీలకంగా పనిచేసిన వారి నాయకత్వంలో ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక ఆవిర్భవించినట్లుగా అమరేందర్ చెప్పారు. మొత్తం మీద నడుస్తూ ఉందంట. ఇంకో వేదిక వచ్చింది. మెడెక్స్ 2025 ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అంటుండు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈ నమస్తే తెలంగాణ చూద్దాం. ఆస్తులు పిసరంతా, అప్పులు కొండంతా. నరేంద్ర మోడీ పాలనలో సామాన్యుడికి తిప్పలు. 2019-25 మధ్య 102% పెరిగిన అప్పులు. భారతీయ కుటుంబాల స్థితిపై RBI గణాంకాలు చెప్పింది. మీ కేసీఆర్ ఎన్ని చేసిండో చెప్పరాదు కాక? నువ్వు చెప్తే మంచిగా ఉంటుందమ్మా, మంచిగా ఉంటుంది లెక్క. కేసీఆర్ ఎన్ని అప్పులు చేసిండో, అటుకులో పుప్పిండో, అప్పులో చేసిండో కొడుకు ఏం చేసిండో చెప్పరాదు? చేవెళ్ల వద్ద ఘోర దుర్ఘటన. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, 19 మంది దుర్మరణం, 2 డ్రైవర్లు సహా ప్రయాణికులు మృతి. ప్రమాదంలో మరో 25 మందికి గాయాలని అని చెప్పేసి వార్త వేసింది. కాకపోతే ఏంటంటే, ఈ 10 సంవత్సరాల మీద అధికారంలో ఉండి ఈ రోడ్ ఎందుకు కంప్లీట్ కావాలేదో చెప్పాలి. అది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. రోడ్డు విస్తరణను అడ్డుకొని ముసలి కన్నీర. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిలదీసిన స్థానికులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధిత కుటుంబాల నిరసన. ఇక ఆయన నిలదీసి మిమ్మల్ని నిలదీయలేదు. ఇట్లా చెప్తారన్నమాట. ఇట్లా ఎవడబ్బ సొమ్మని రద్దు చేస్తావు, ప్రజల సంక్షేమంపై నీ పెత్తనమేంది రేవంత్, కాంగ్రెస్ గల్లాబట్టి పథకాలు ఇప్పిస్తామని చెప్పేసి కేటీ రామారావు అంటుండట. తులం బంగారం ఇయ్యలేం, మేము హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000, ఇప్పుడు తులం బంగారం 1,50,000 అయింది, అందుకే కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వలేమని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగా అట్లా రాసుకొచ్చింది. కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర అని చెప్పేసి ఇక్కడ జగ్గారెడ్డి అన్నట్టుగా ఒక వార్త. ఇంతజార్ హోం కోసం పట్టు,
సీఎం ససేమిరానంట ప్రమాణం చేసి 3 రోజులు దాటినా శాఖలు లేవని చెప్పేసి అంటున్నారు. హోంశాఖ అని చెప్పేసి అడుగుతున్నట్టుగా మరి వార్త తీసుకొచ్చింది. అందు ఎంతవరకు న్యాయం నిజముందో తెలియదు. కొనుగోళ్లకు కొర్రి క్వింటాళ్లపై కిరికిరి. ఎకరాకి 7 క్వింటాలు పత్తే కొనుగోలు అంట చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. మరి ఇదేం కథనం? తడిసిన ధాన్యం కొనాల్సిందని చెప్పేసి రైతులు అంటారు. కొనాల్సిందే నిజంగా కూడా. 6 నుంచి పత్తి కొనుగోలు బంద్ అంట. ఇదో కథ. రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం జారీ చేసినాయి. సమస్యల పరిష్కారంపై చొరవ చూపని రాష్ట్రం. రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ఇట్లా చెప్తున్నారంట. అక్బర్ సిర్ఫ్ ఏక్ బార్ జూబ్లీహిల్స్ ఒక్కసారి రోడ్ షో చేయి ప్లీజ్ అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీని అడుగుతున్నట. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నట్టు ఒక వార్త వేసింది. మరి కోర్టు ఆదేశించినా ఎన్నికలు పెట్టరా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చినా అమలు చేయరా అని చెప్పేసి అడుగుతుందట. ఇక ఇవాళ నుంచి పరీక్షల బహిష్కరణ, ప్రైవేట్ కాలేజీల నిర్ణయం, రియంబర్స్మెంట్ బాకీపై పోరు తీవ్రం చేస్తున్నట. కాలేజీల బంద్ తొలి రోజు సక్సెస్ అయిందని చెప్పేసి అన్నారు. కానీ ఈ పాపములో కేసీఆర్ పాత్ర, అప్పుడున్నటువంటి ప్రభుత్వం పాత్ర కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం పాత్ర కూడా 1000% ఉన్నది. 3 ఏళ్ళు బకాయిలు పెట్టింది మీరు కూడా. కాబట్టి ఇప్పుడు క్లియర్ చేస్తా అని చెప్పింది ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి చెప్పిండు, దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉన్నది. మరి చేయాలి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా నల్లగొండలో ఏది మీ ప్రశ్న తీర్మాన్ మల్లన్న సమాధానం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా ప్రశ్న అడగవచ్చు అక్కడ. తర్వాత దానికి తీర్మాన్ మల్లన్న జవాబు చెప్తాడు. ఆ కార్యక్రమం ఉన్నది. కాబట్టి అందరూ రావాలని చెప్పేసి కోరుతా ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించి అంటే గత సంవత్సరం కూడా మిర్యాలగూడలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి అక్కడి నుంచి బీసీ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇవాళ నల్గొండలో కార్యక్రమం ఉంది. ఎవరైనా కావాలనుకుంటే అక్కడికి రావచ్చు, ప్రశ్నలు అడగవచ్చు, మాట్లాడవచ్చు. ప్లేసు అది బీఆర్ గార్డెన్ ఉంది కదా, అది ఎస్బీఆర్ గార్డెన్ నల్గొండ దగ్గర ప్రోగ్రాం ఉన్నది. కాబట్టి అందరు కూడా రావచ్చు, క్వశ్చన్లు అడగవచ్చు. మీ ప్రశ్నకు తీర్మానం వలన సమాధానం చెప్తాడు. ఏ ప్రశ్న అడిగినా సరే.